రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు వరంగల్ పోలీసులు. చోరీకి పాల్పడిన 7 నిందితుల్లో 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డ్ లేని బ్యాంకులను సెలెక్ట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎస్బీఐ బ్యాంకు చోరీలో యూపీ, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాను పట్టుకున్నారు వరంగల్ పోలీసులు. యూపీలోని బధోల్ జిల్లా కక్రాల గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ నవాబ్ హసన్, అర్షద్ అన్సారీ, షాకిర్ ఖాన్, హిమాన్షు బిగామ్ చంద్ బన్వార్, సాజిద్ ఖాన్ తో పాటు మహారాష్ట్రకు చెందిన అక్షయ్ గజానన్ అంబోర్, సాగర్ భాస్కర్ ఘోర్ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో బిజినెస్ ముసుగులో ఒక ఇంటిని కిరాయికి తీసుకుని గ్రామాల్లోని బ్యాంకులే టార్గెట్ గా గూగుల్ మ్యాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వివరాలు సేకరించారు. అందులో సెక్యూరిటీ తక్కువగా ఉండే బ్యాంకులని టార్గెట్ చేశారు. రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర పలుమార్లు రెక్కీ చేసి సెక్యూరిటీ కూడా లేదని గ్రహించిన దొంగల ముఠ గత నెల 18న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కారులో బ్యాంకు దగ్గరకు చేరుకుంది. పంట పొలాల వెనుక నుంచి బ్యాంకులోకి వెళ్లేందుకు కిటికీని తొలగించారు. ముందుగా సెక్యూరిటీ అలారం తో పాటు సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లాక్ పగలకొట్టి గ్యాస్ కట్టర్లతో 3 లాకర్లు కట్ చేశారు. అందులోని 13,61,00,000 విలువైన 19 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు. అయితే గ్యాస్ సిలిండర్, ఇతర సామాగ్రిని అక్కడే వదిలేసి సీసీ కెమెరాల DVRలను తీసుకువెళ్లారు. వచ్చిన కారులోనే హైదరాబాద్ కి వెళ్లారు. చోరీ సొత్తును 7 వాటాలుగా పంచుకుని మరుసటి రోజు తమ రాష్ట్రాలకు పరారయ్యారు. ఈ ఘటనను ఛాలెంజ్ గా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు వెస్ట్ జోన్ డీసీపీ మహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, CCS ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 10కి పైగా టీములు దర్యాప్తు కొనసాగించాయి. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు రాయపర్తి వైపు చోరీ జరిగిన సమయంలో వచ్చి వెళ్లిన నిందితుల కారును ముందుగా గుర్తించారు. యూపీకి చెందిన అర్షద్, షాకిర్ ఖాన్, కారు డ్రైవర్ హిమాన్షు బికామ్ పట్టుబడ్డారు. వీరి నుంచి 1,80,00,000 విలువైన 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు కారు, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెక్యూరిటీ లేని బ్యాంకులని దొంగల ముఠాలు టార్గెట్ చేస్తున్నాయన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా. కొత్త రకం టెక్నాలజీని పెంచుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.